నమస్తే. ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్లు పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పి వాటిని ఆ కంపెనీ వాల్యూస్ని చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎటువంటి లాభాలు వస్తాయని చెప్పి చూసుకున్నాము. కానీ కొన్ని కంపెనీస్ పెద్ద కంపెనీస్తో పోటీ పడుతూ కూడా కంపెనీ చిన్న అయినప్పటికీ కూడా పెద్ద కంపెనీలు ఇచ్చే వాటికంటే కూడా వీటిలో మనకి రిటర్న్స్ ఎక్కువ రావడం అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని కంపెనీస్. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటారు? చిన్న కంపెనీస్ అయినప్పటికీ కూడా పెద్ద కంపెనీస్తో పోటీ పడటం కావచ్చు, లేదంటే వాటిని మించి ఇంకా మనకి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయటం కావచ్చు, ఎట్లా సాధ్యం అంటారు? అంటే స్టాక్ మార్కెట్ పరంగా అంటే షేర్ వాల్యుయేషన్ పరంగా మీరు అడుగుతున్నారు. ఫాస్ట్గా ఎట్లా గ్రో అవుతున్నాయి అవి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసినట్లయితే చిన్న కంపెనీస్ అయినప్పటికీ మల్టీ బ్యాగర్స్ అవటం మనం ఈ ర్యాలీస్లో చూసామండి. అవి చిన్న కంపెనీసే కావచ్చు. అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే బేర్ మార్కెట్ టైమ్స్లో చిన్న కంపెనీస్ని బాగా హ్యామర్ చేస్తారు, అంటే బాగా కిందకి తీసుకెళ్ళిపోతారు షేర్ ప్రైసెస్ని. ఒక కంపెనీ రియలిస్టిక్గా చూస్తే సపోజ్ 80 రూపాయలు ఉండాలనుకోండి ఒక కంపెనీ షేర్ ప్రైస్, చిన్న కంపెనీ కావచ్చు, క్వాలిటీ కంపెనీ అయి ఉండొచ్చు. 80 రూపాయలు ఉండాల్సిన షేర్ ప్రైస్ని 10 రూపాయలకి తీసుకెళ్ళిపోతారు. కేవలం ఏంటంటే వాతావరణం బాగలేదు, బేరిష్ వాతావరణం ఉంది. సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైసెస్ని చిన్నగా కింద తీసుకెళ్ళిపోతారు. అన్ని షేర్స్ ప్రైసెస్ అలాగే వెళ్ళిపోతాయి. అంటే స్టాక్ మార్కెట్ అనేది మీరు అంటే బేర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక కాన్సన్ట్రేటెడ్ సోప్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే బకెట్లో కేవలం 20% ఉంటుంది ఆ లిక్విడ్ చూస్తానికి. బుల్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే దానికి కొంత వాటర్ యాడ్ చేసి దాన్ని కనుక స్టిర్ చేసినట్లయితే మొత్తం బబుల్స్ వచ్చి బకెట్ ఫుల్ అయిపోతుంది. అదే బుల్ మార్కెట్ అనమాట. సో మళ్ళీ బుల్ మార్కెట్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బబుల్స్ అన్నీ కరిగిపోయి మళ్ళీ 10% ఆఫ్ లిక్విడే కనిపిస్తుంది మనకి. సో ఇది ప్రతిసారి జరుగుతున్న వ్యవహారమేనండి, మార్కెట్లో జరుగుతున్న వ్యవహారమే. సో మీరు అడిగినట్లు చిన్న కంపెనీలు ఎక్కువ లాభదాయకంగా ఎలా వస్తాయి? సడన్గా షేర్ ప్రైసెస్ మల్టీ బ్యాగర్స్ అంటే మనం పెట్టిన పెట్టుబడి 5 రెట్లు 10 రెట్లు 20 రెట్లు అయిపోవడం ఎలా జరుగుతుందంటే ఒక విధానం అది. ఈ బుల్ మార్కెట్లో ఏమవుతుందంటే అదే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ బాగా పెరిగిపోయి ఎక్స్పాండ్ అయిపోయి మనకి 5 బ్యాగర్ 10 బ్యాగర్ అంటే 10 రెట్లు 20 రెట్లు 15 రెట్లు అలా అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఒక ఆదాయం వస్తుంది. అలాగే నెంబర్ 2 ఏంటంటే ఇంకో కండిషన్ ఎలా ఉంటుందంటే జనరల్గా కొన్ని కొత్త ఆర్డర్స్ వస్తాయి చిన్న కంపెనీస్కే, అది పెద్ద ఆర్డర్స్ అయి ఉండొచ్చు. ఆ ఆర్డర్స్ వల్ల వాళ్ళ లాభదాయకం విపరీతంగా పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఇదివరకు వచ్చే లాభాల కంటే 10-20 రెట్లు ఎక్కువగా రావచ్చు. ఆ 20 రెట్లు ఎక్కువగా వచ్చే లాభాలతో వాళ్ళు స్టాక్ మార్కెట్లో 20 రెట్లు ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళ షేర్లు కూడా 20 రెట్లు 50 రెట్లు కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తాన్లా సొల్యూషన్స్. ఎప్పుడైతే తాన్లా సొల్యూషన్ అనేది జస్ట్ ఒక ఐటీ కంపెనీ, ఎస్ఎంఎస్ని మనకు వచ్చే ఎస్ఎంఎస్లు వాటిలో వస్తూ ఉంటాయి, వాటి ద్వారా వస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీలు మార్కెట్లో ఇంకో 4-5 కంపెనీలు ఉన్నాయి. అయినప్పటికీ ఎప్పుడైతే తాన్లా సొల్యూషన్స్కి ఈ కరోనా కోవిన్ యాప్ ద్వారా ఎస్ఎంఎస్ విధానం గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందో ఆ స్టాక్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. కేవలం 100 రూపాయలు ఉండే షేరు వేలల్లోకి వెళ్ళిపోయింది. అంటే 2000 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇట్లా ఈ షేర్లు 20 రెట్లు పెరిగిపోవడం 15 రెట్లు పెరిగిపోవడం మనం చూస్తాం. సో ఒక కంపెనీకి ఒక చిన్న కంపెనీ అయినప్పటికీ వాళ్ళకు వచ్చే ఆదాయాలను బట్టి పెరిగిపోతూ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు చిన్న పిఓఎస్ మిషన్స్ అవి చేస్తారు. ఎప్పుడైతే ఈ నోట్లన్నీ క్లోజ్ చేసి అందరూ ఈ సిస్టమ్స్ వాడాలి ప్రింటింగ్ మిషన్ అని ఎప్పుడైతే వచ్చిందో అదే టైంలో ఎక్స్టర్నల్గా ప్రింటర్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఆ స్టాక్ కూడా వెంటనే పెరిగిపోవడం మొదలుపెట్టింది. సో చిన్న కంపెనీలు క్వాలిటీ కంపెనీస్ కూడా ఉంటాయండి, అంటే మంచి గ్రూప్స్ సంబంధించిన కంపెనీస్. ఆ కంపెనీస్ భారీ ఎత్తున పెరగడం జరుగుతుంది. అట్లాగే టాటా ఎలక్సీ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే టాటా గ్రూప్లో కంపెనీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండే సాఫ్ట్వేర్స్ తయారు చేసే కంపెనీ. సో ఎప్పుడైతే అలాంటి న్యూస్లు వచ్చాయో ఆ స్టాక్ కూడా ఒకసారిగా పెరగడం మొదలుపెట్టింది. సో మనం ఈ చిన్న కంపెనీలన్నీ మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీలో కనుక పొటెన్షియల్ ఉండి చాలా క్వాలిటీ ఉండి ఎక్కువ సడన్గా మంచి ఆర్డర్స్ బయట ఎన్విరాన్మెంట్ మారిపోయి ఆ కంపెనీకి లాభాలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ కంపెనీస్ అన్నీ భారీ ఎత్తున పెరగడం జరుగుతుంది. అట్లాగే మనం రీసెంట్గా ఇదివరకు అన్ని పవర్ కంపెనీస్ అన్ని చిన్న కంపెనీస్లో ఉండే, ఈవెన్ వాటి సైజు వాటి కంపెనీలు పెద్ద అయినప్పటికీ, కానీ పవర్ కంపెనీస్ అన్నీ కూడా భారీ ఎత్తున పెరగడం జరిగింది. ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ రిఫార్మ్స్ వల్ల పెరిగింది.
ఓకే. ఎట్లాగంటే ఇదివరకు డిస్కమ్స్కి స్టేట్ గవర్నమెంట్స్ డబ్బులు పెండింగ్ పెట్టడం ఇలాంటివన్నీ జరిగేది. సో ఆ మనీ సిస్టమ్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫెయిర్గా ఉండేది చేయాలి. ఎలక్ట్రికల్ కంపెనీస్ అన్నిటికీ వెంటనే డబ్బు రావాలి. ఇట్లాంటి రిఫార్మ్స్ అన్ని ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టిందో ఆ కంపెనీస్ కూడా 5 times 10 times అయిపోవడం జరిగింది. టాటా పవర్ కావచ్చు, అదానీ పవర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చేసే రిఫార్మ్స్ వల్ల పెరగడం ఒక ఎత్తు, కొత్తగా ఈ ఎకనామిక్స్లో వచ్చే మార్పులు చేతులు అంటే టోటల్గా మనకు వచ్చే మార్పుల వల్ల జరగచ్చు, లేదా స్పెసిఫిక్గా ఏదన్నా మంచి ఆర్డర్ సంపాదించడం కావచ్చు. ఇట్లాంటి తర్వాత ఆ కంపెనీ గతంలో భారీ ఎత్తున పడిపోయి అంటే ఇంకా బాగా తక్కువ రేట్లో అవైలబుల్గా ఉండటం వల్ల అటు పొటెన్షియల్ అంతా ఒకేసారి బయటకు రావడం ద్వారా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ పెరగడం జరుగుతుంది. ఇట్లాంటి రకరకాల కారణాల చేత షేర్లు భారీగా పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో అంటే ఇప్పుడు చిన్న కంపెనీ చూస్ చేసుకున్నప్పుడు కూడా పెద్ద కంపెనీతో కంపేర్ చేసుకుని చిన్న కంపెనీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకవేళ దేన్ని త్వరగా మనం ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చిన వాళ్ళకి? అంటే కొత్తగా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చిన వాళ్ళకి అంత అవగాహన ఉండదండి. ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది కొంచెం టఫ్ జాబ్ అవుతుంది. వాళ్ళు జనరల్గా పెద్ద కంపెనీస్కి వెళ్ళటం బెటర్. నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు షేర్స్ని అనలైజ్ చేసి ఈ షేర్ని పిక్ చేయాలనే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా మీ తరపున ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కేవలం మీకు ఫండ్ యూనిట్స్ ఉంటాయి మీ చేతిలో, మీ తరపున ఫండ్స్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కావాల్సిన డెసిషన్స్ తీసుకుంటారు. కాకపోతే మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు లార్జ్ క్యాప్ కంపెనీస్కి వెళ్దాం అనుకుంటున్నారా, స్మాల్ క్యాప్ కంపెనీస్కి వెళ్దాం అనుకుంటున్నారా, మిడ్ క్యాప్ కంపెనీస్కి వెళ్దాం, మీకు ఆప్షన్ ఉంటుంది. సో జనరల్గా ట్రెడిషనల్గా లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఓవర్ లాంగ్ టైం ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. అక్కడ డైరెక్ట్గా మీరు అలాంటి దగ్గర చూస్ చేసుకోవచ్చు. మీకు మీరే స్టాక్ సెలెక్ట్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో మీరు స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు లార్జ్ క్యాప్ చేద్దామంటేనే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుందాం. లార్జ్ క్యాప్లో బ్యాంకింగ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడర్గా ఉంది. అట్లాగే నెంబర్ 2గా కొటాక్ బ్యాంకు, నెంబర్ 3గా యాక్సిస్ బ్యాంకు, నెంబర్ 2గా ఐసిఐసిఐ బ్యాంకు, నెంబర్ 3గా కొటాక్, నెంబర్ 4గా యాక్సిస్, ఇట్లా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అనేది ఇప్పుడు కొంచెం చెప్పడం కష్టం అవుతుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి అట్లాంటి పాపులర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఒక కంపెనీని ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అట్లాంటి సందర్భంలో ఒక చిన్న స్మాల్ క్యాప్ కంపెనీని గుర్తించాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు లార్జ్ క్యాప్ కంపెనీస్ ఒక 200-300 కంపెనీసే ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ యూనివర్స్లో దాదాపుగా 2-3 వేల కంపెనీలు ఉంటాయి. సో 2-3 వేల కంపెనీస్లో ఏ స్టాక్స్ పెరుగుతాయి అనేది అనలైజ్ చేయడం అనేది ఆల్మోస్ట్ కష్టం, అంటే చాలా కష్టం అని నేను చెప్తాను కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్కి. సో దీనికి ఏంటంటే మీరు చేయాల్సిన పని మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళిపోయి స్మాల్ క్యాప్ ఫండ్స్ని ఎన్నుకుంటే అట్లాగే మళ్ళీ పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ సైకిల్లో ఉన్నారో ఏ సైకిల్లో ఉన్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మార్కెట్ ఫేజ్ ఇప్పుడు ఈరోజు మనం అనలైజ్ చేయొచ్చు, లేకపోతే ఈ వారానికి అనలైజ్ చేయొచ్చు, ఈ నెలకు అనలైజ్ చేయొచ్చు, కానీ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అంటే రాబోయే 2 సంవత్సరాల్లో వచ్చే న్యూస్లను బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అదంతా మనకు తెలియదు కాబట్టి ఒక ప్రొఫెషనల్కి అప్పచెప్పడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.